ఒడిషా ప్రకృతి పచ్చదనాన్ని అద్దినట్టు ఎటు చూసిన దట్టమైన అడవులు. విసిరేసినట్టుండే గూడెలు, అన్యం పుణ్యం ఎరుగని ఆదివాసీలు, నాగరికత ఏమాత్రం సోకని జీవితాలు. పిడికెడు మెతుకుల కోసం, కుక్కెడు గంజి కోసం, చిటికెడు ఉప్పు కోసం, మూరెడు గోచీ కోసం రోజుల తరబడి ఎదురు చూసే జీవితాలు. ఆ బతుకుల్లోకి ఓ ప్రాంతానికే కాదు, రాష్ట్రాన్ని, దేశాన్ని దాటి ప్రపంచానికే ఆదర్శంగా నిలవగలమని అద్భుత రీతిలో అక్షరాలా నిరూపించాడు. ఆయన ఆశయాల ప్రతిరూపాలు నాడు చిన్న విద్యా సంస్థలు, ఆయన కన్న కలలు నేడు అద్భుత విజయాలు, స్ఫూర్తిని నింపే మార్గదర్శకాలు, ప్రపంచ ప్రఖ్యాతి ప్రగతి సంస్థలు. మొదటిది పూర్తి ఉచిత విద్యా సంస్థ, గిరిజన విద్యార్థుల విశ్వవిద్యాలయం, కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ కిస్. రెండోది ప్రొఫెషనల్ యూనివర్సిటీ, కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ, అదే కేట్. ఇక్కడ వేలాది మంది విద్యార్థులకు తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ ఆయనే. వారి ఆశ, శ్వాస అన్నీ ఆయనే. అతనే తూర్పు తీరంలో అక్షర సూర్యుడుగా వెలుగులు పంచుతోన్న ప్రొఫెసర్ అచ్యుత సామంత. పంతొమ్మిది 1965 ఒడిషా కటక్ జిల్లాలోని గ్రామంలో ఓ నిరుపేద కుటుంబంలో జన్మించాడు సామంత. తండ్రి ఓ కంపెనీలో చిరుద్యోగి. ఆయనకు సంతానం 4 మగపిల్లలు, 4 ఆడపిల్లలు. సామంత తండ్రి పిల్లల్ని బాగా చదివించాలి అని కలలు కనేవాడు. కాని సామంత 4 ఏళ్ల చిరుప్రాయంలోనే తండ్రి ప్రమాదంలో చనిపోయాడు. बचपन में मैं मेरा छोटा बहन माँ हम लोग गांव में रहते थे. बड़ा भाई वगैरह చిన్నప్పుడు నేను, మా చెల్లెలు, అమ్మ కలిసి మా గ్రామంలో ఉండేవాళ్ళం. మాకు సరిపడా డబ్బులుండేవి కావు, పస్తులుండేవాళ్ళం. అమ్మ అక్కడా ఇక్కడ ఏదో కాయకష్టం చేసి మాకు అన్నం పెట్టేది. నేను, మా చెల్లి కూలికి అరటిపండ్లు అమ్మేవాళ్ళం. అతి కష్టం మీద పాఠశాల జీవితం పూర్తి చేశాను. మా పెద్దన్న నేను డిగ్రీ చదువుతున్న రోజుల్లో నెలకో 50 రూపాయలు పంపేవాడు. వాటిని ఎంతో జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటూ డిగ్రీని పూర్తి చేశాను. దేవుని దయ వల్ల నేను కొన్ని విలువలు కలిగి ఉండి లక్ష్య సాధనకు పట్టుదలతో శ్రమించాను. సహజంగానే చురుకుతనం ఉన్న సామంత చదువులో ఏనాడూ వెనుకబడలేదు. అలాని టాపర్గాను నిలువలేదు. ఒక్కొక్క తరగతి పూర్తి చేసి డిగ్రీకి వచ్చాడు. అప్పటికి చదువులో మొదటి స్థానానికి చేరాడు. రోజు 20 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ జగత్సింగ్పూర్లోని కళాశాలకు వెళ్లిన సామంత అసలు అలుపన్నది ఏనాడూ ఎరుగలేదు. తన కష్టాన్ని ఇతరులకు తెలియనివ్వలేదు. అయితే సామంతకు ఆ సమయంలో చేస్తోన్న చిన్న చితక ఉద్యోగాలేవి సంతృప్తినివ్వలేదు. తానొక్కడే చదువుకొని పైకొస్తే చాలా? ఇతర పేద విద్యార్థుల మాటేమిటి? వాళ్ళెలా జీవిస్తారు? తనలాంటి వారి జీవితాల మాటేమిటి? ఆ ప్రశ్నలు ఆయన్ను నిత్యం వేధించేవి. వాటికి సమాధానాలు వెతకడం కోసం ఉద్యోగానికి రాజీనామా చేశాడు. 1992 అతి కష్టం మీద మిత్రుల సహకారంతో కొంత డబ్బు అప్పు తెచ్చి భువనేశ్వర్లో ఓ అద్దె భవనంలో కళింగ పేరుతో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అంటే ఐటీఐ నెలకొల్పాడు సామంత. కేవలం 12 మంది విద్యార్థులు మాత్రమే ఆ సంస్థలో చేరారు. అయినా సామంత నిరుత్సాహపడలేదు. అందులో 4 పేద విద్యార్థులకి పూర్తిగా ఉచితంగా చదువు చెప్పేవాడు. మరి అత్యంత వెనుకబడిన నిరుపేదలు
ఈ దేశ భవిష్యత్తు తరం నాగరికతకు దూరంగా జీవిస్తోన్న గిరిజన గూడాల్లోని చిన్నారుల మాటేమిటి? వారి ప్రతిరూపాలు సామంత కళ్ల ముందు నిత్యం కదలాడేవి. వారి కోసం ఏదో ఒకటి చెయ్యాలి అని సామంత సంకల్పించాడు. అంతే, ఒడిశా అడవుల్లోని మారుమూల తండాల్లోకి వెళ్ళాడు. గిరిజన గూడాల్లోని పెద్దల్ని కలిశాడు. పిల్లల్ని బడికి పంపమని అర్థించాడు. అతి కష్టం మీద కొంతమంది పిల్లల్ని తనతో తీసుకురాగలిగాడు. ఆ ఉత్సాహంతో అదే ఏడాది కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ పేరుతో గిరిజన విద్యార్థులకు ఉచిత రెసిడెన్షియల్ స్కూల్ని ప్రారంభించాడు. అటు ఐటీఐ, ఇటు ట్రైబల్ గిరిజన రెసిడెన్షియల్ స్కూల్ రెండింటినీ సమర్థవంతంగా నడుపుతూ నిరుపేదలకు గిరిజనులకు చేరువయ్యాడు. तो मेरा भी जब बचपना था मैं भी देखा था रियली व्हाट इज द पॉवर्टी. నేను నా చిన్నతనంలోనే పేదరికం అంటే ఏమిటో తెలుసుకున్నాను. ఎంతోమంది చిన్నారులు పేదరికం కారణంగా చదువుకు దూరమయ్యారు. చిన్నప్పటి నుంచి ఆదివాసీలు పడే కష్టాలను చూస్తూనే ఉన్నాను. దీంతో వారికి ఏదైనా చేయాలనుకున్నాను. సమాజంలో అణగారిన ఆదివాసీలను ఉన్నతమైన వారిగా తీర్చిదిద్దటమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాను. I should do for the most deprived children of the society. అయితే సంస్థల నిర్వహణకు కొద్ది కాలంలోనే లక్షల రూపాయల అప్పయింది. అదనపు రుణం కోసం బ్యాంకుల చుట్టూ నెలల తరబడి ప్రదక్షిణాలు చేశాడు. ఈలోపు రుణదాతలు అప్పు తీర్చమంటూ తీవ్రంగా ఒత్తిడి చేయడం ప్రారంభించారు. వారికి కనపడకుండా ఉండడం కోసం ఎక్కడెక్కడో తిరిగి అర్ధరాత్రి ఇంటికి చేరుకునేవాడు. అప్పటికీ పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయాడు. తీవ్ర ఒత్తిడితో ఇక అప్పులు చెల్లించలేను అని అర్థమయ్యింది. ఓ దశలో ఆత్మహత్యే శరణ్యంగా భావించాడు. అప్పుడే అనుకోని రీతిలో ఓ జాతీయ బ్యాంక్ రుణమివ్వడానికి ముందుకొచ్చింది. దాంతో ఉన్న అప్పులన్నీ తీర్చాడు. తిరిగి విద్యా సంస్థలపై దృష్టి పెట్టాడు. 1995 కేవలం 12 మంది విద్యార్థులతో ప్రారంభించిన కళింగ ఐటీఐలో డిప్లొమా కోర్సులు ప్రవేశపెట్టాడు. 1997 అదనంగా ఇంజనీరింగ్ కోర్సులు ప్రవేశపెట్టాడు. ఆ సంస్థ ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యనందిస్తుండటంతో నెమ్మదిగా అందరి దృష్టిని ఆకర్షించింది. మరోవైపు గిరిజన విద్యార్థుల ట్రైబల్ రెసిడెన్షియల్ సంస్థ కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్లోకి పెద్ద ఎత్తున గిరిజన విద్యార్థుల్ని చేర్చుకోవడం ప్రారంభించాడు సామంత. కీట్ సంస్థ జాతీయంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయి దృష్టిని ఆకర్షించింది. ఇక వెనువెంటనే విశ్వవిద్యాలయంలో ఉండవలసిన అన్ని శాఖలు ఒకదాని వెంట ఒకటి ప్రారంభమయ్యాయి. ఇక నోబెల్ గ్రహీతలు అనేక మంది కీట్ క్యాంపస్కి రావడం, అనేక అంశాలపై ప్రసంగించడం, విద్యార్థుల్లో స్ఫూర్తిని కలిగించడం అక్కడ సర్వసాధారణమైపోయాయి. మరోవైపు కీట్ విశ్వవిద్యాలయంలో వస్తోన్న ప్రతి పైసాను గిరిజన విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత విద్యా సంస్థ కిస్ అభివృద్ధికి వెచ్చించాడు సామంత. క్రమంగా కిస్ ప్రాంగణంలో సువిశాలమైన భవనాలు వెలిశాయి. కిస్ సంస్థలో అంతా పూర్తిగా ఉచితం. यहाँ पर जितना सब कुछ चल रहा है पढ़ाई बच्चे लोग का. ఈ సంస్థలో చదువుతున్న విద్యార్థులంతా చదువుతో పాటు వృత్తి విద్యలను అభ్యసిస్తున్నారు. ఎన్నో రకాల వృత్తులను ఇక్కడ బోధిస్తున్నారు. టైలరింగ్, ఎంబ్రాయిడరీ, అల్లికలు, కుట్లు ప్రత్యేకంగా బాలికలకు నేర్పుతున్నారు. ఫినాయిల్, కొవ్వొత్తులు, చాక్పీసుల తయారీ, పచ్చళ్ల తయారీ బాలులకు బోధిస్తున్నారు. వీరంతా ఇక్కడి వసతి గృహాల్లోనే ఉండి విద్యను అభ్యసిస్తున్నారు. వృత్తి విద్యల్లో శిక్షణ వారి భవిష్యత్తుకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. గిరిజన పిల్లలకి అన్ని వసతులు అందుబాటులోకి రావడంతో అక్కడి విద్యార్థులు ఆటల్లో ఇతర ప్రాంత విద్యార్థులతో పోటీపడి పతకాలు సాధించారు. మరోవైపు కీట్ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో కళింగ మెడికల్ సైన్స్ కాలేజ్, కిమ్స్ను నెలకొల్పారు. అందులో డెంటల్, నర్సింగ్ కళాశాలలు సైతం ఏర్పాటు చేశారు. దానికి అనుబంధంగా 500 పడకలతో ప్రారంభమైన ప్రద్యుమ్న బాల్ మెమోరియల్ హాస్పిటల్ నేడు
2000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా ఆవిర్భవించింది. మరోవైపు గిరిజన విద్యార్థుల కోసం ఉచిత విద్య కోసం ఏర్పాటు చేసిన కిస్ సంస్థ ఎవ్వరూ ఊహించని విధంగా అభివృద్ధి చెందింది. ప్రస్తుతం కిస్ సంస్థలోని 3 క్యాంపసుల్లో 27,000 మంది గిరిజన విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. విద్య, వసతి, సాంస్కృతిక, క్రీడా అవసరాల కోసం తగిన స్థాయిలో మౌలిక సౌకర్యాలను సమకూర్చారు. సామంత నిర్మించిన సంస్థలో ప్రత్యక్షంగా 20,000 మంది, పరోక్షంగా 50,000 మంది ఉపాధి పొందుతున్నారు. కీట్ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న గిరిజన ఉద్యోగస్తుల పిల్లల కోసం పాఠశాల, కాలేజ్ సీట్లలో రిజర్వేషన్లను అమలు చేస్తున్నారు. కీట్ విశ్వవిద్యాలయంలో దాదాపు అన్ని రకాల శాస్త్ర, సాంకేతిక, సామాజిక శాస్త్రాలకు సంబంధించిన కోర్సుల్ని అందిస్తున్నారు. 2013 ఆర్ట్ ఆఫ్ గివింగ్. కీట్, కిస్ సంస్థల ద్వారా సామంత చేస్తున్న సేవలకి తోడుగా మరో వినూత్న సేవా విధానానికి నాంది పలికారు. ఆర్ట్ ఆఫ్ గివింగ్ పేరిట సామంత తన జీవిత తత్వానికి మరో అధ్యాయాన్ని జోడించారు. సాటి వ్యక్తుల పట్ల నమ్మకం కలిగి, ప్రేమను పంచడం, సుహృద్భావంతో మెలగడం, మన దగ్గరున్నది నలుగురికి పంచడం, అభివృద్ధికి నోచుకొని జీవితాల్లో వెలుగులు నింపడం, ఇదే ఆర్ట్ ఆఫ్ గివింగ్ ఫిలాసఫీ. 2013 ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో కిస్ ఢిల్లీ పేరుతో ఒక శాఖను ప్రారంభించారు సామంత. ఢిల్లీ ప్రాంత పేద పిల్లల కోసం ఇది పనిచేస్తోంది. విజయవంతమైన మానవాభివృద్ధి నమూనాగా కిస్కి గుర్తింపు రావడంతో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్రాంతాల్లో శాఖల ఏర్పాటుపై ఆసక్తిని చూపుతున్నాయి. అంతర్జాతీయంగా బంగ్లాదేశ్లో 2 శాఖలు ఏర్పాటవుతున్నాయి. ఒడిషాలోని అన్ని జిల్లాల్లో శాఖల్ని ప్రారంభించే ప్రక్రియ ప్రారంభమైంది. అచ్యుత సామంత 1992లో ఒక అద్దె భవనంలో కేవలం 125 మంది నిరుపేద గిరిజన విద్యార్థులతో ప్రారంభించిన కిస్ సంస్థ నిరంతరం సంఖ్య పెరుగుదలతో భారీగా విద్యార్థుల్ని చేర్చుకోవడం ద్వారా క్రమంగా పెరిగి నేడు విద్యార్థుల సంఖ్య ఊహించని స్థాయిలో 27,000కు చేరింది. అందులో బాలికల శాతమే అధికం కాగా ఇప్పటికే 10,000 మంది విద్యార్థులు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1వ తరగతి మొదలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు సాధారణ విద్యాబోధనతో పాటుగా విద్యార్థులకు విస్తృత స్థాయిలో వృత్తి నైపుణ్యాలు కూడా సమకూర్చడం జరుగుతోంది. ప్రొఫెసర్ సామంత స్థాపించిన కిస్ సంస్థ గత 10 సంవత్సరాల్లో అంతర్జాతీయంగా ఎంతో ప్రాముఖ్యతను సాధించింది. అతి ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ సంస్థలు, ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాలతో భాగస్వామ్యం ఏర్పరుచుకుంది. 2015 డిసెంబర్ 10 ఈ రోజున కిస్ 2 గిన్నిస్ రికార్డులను సాధించి చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం రోజున 15,225 మంది ఆదివాసీ బాలబాలికలు అతిపెద్ద మానవ వాక్య రూపం ది అర్జ్ ఫర్ వరల్డ్ పీస్ గా ఏర్పడి ప్రపంచ రికార్డుని నెలకొల్పారు. ये सब इतना बड़ा कीट ఎంపైర్ అండ్ కీస్, ఇంత పెద్ద కీట్ సామ్రాజ్యం, అతిపెద్ద గిరిజన విద్యాలయం కీస్ స్థాపించేందుకు చాలా కష్టాలు ఎదుర్కొన్నాను. ఈ కష్టం వెనక చాలా బాధ కూడా ఉంది. అనేక సమస్యలను అధిగమించి పోరాడాల్సి వచ్చింది. ఇంత ఘన విజయం సాధించిన నేను చాలా మందికి శత్రువునయ్యాను. దీనిని అధిగమించడం అనేది చాలా అతి కష్టమైన విషయం. అయినా అన్ని సందర్భాల్లోనూ భగవంతుడు అనుగ్రహంతో సునాయాసంగా ఇప్పటి వరకు వాటిని అధిగమించాను. రాబోయే రోజుల్లో సైతం అటువంటి కష్టాలను భగవంతుడి కృపతో వాటిని అధిగమించగలనని ఆత్మస్థైర్యంతో ఉన్నాను. such type of hurdles with God's grace. కిస్లో రోజూ ఉదయం జరిగే ప్రార్థన ఓ అద్భుత దృశ్యం. ఆ సమయంలో ఒకేసారి 27,000 మంది గిరిజన విద్యార్థులు ఎంతో క్రమశిక్షణను పాటిస్తారు. బహుశా ప్రపంచంలో మరే ఇతర ప్రదేశంలో ఇలా జరగకపోవచ్చు. 2017 కళింగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్కి చారిత్రక సంవత్సరం. భారత ప్రభుత్వం మానవ వనరుల మంత్రిత్వ శాఖ డీమ్డ్ యూనివర్సిటీ హోదాను మంజూరు చేసింది. దీంతో కిస్ సంస్థ మన దేశంలోనే కాదు, యావత్ ప్రపంచంలోనే మొట్టమొదటి పూర్తి ఉచితంగా, పూర్తి రెసిడెన్షియల్ పద్ధతిలో చదువు చెప్పే గిరిజన విశ్వవిద్యాలయంగా నిలిచిపోనుంది. తద్వారా కిస్ విద్యా సంస్థ ప్రపంచ గిరిజన జాతుల అధ్యయనంతో పాటు గిరిజన విద్యార్థుల కోసం ఉద్దేశించిన మొట్టమొదటి విశ్వవిద్యాలయంగా ఆవిష్కృతం కానుంది. 25 సంవత్సరాల సుదీర్ఘ కృషి తరువాత
గర్వించదగ్గ గుర్తింపు కిస్కి లభించిందని, ఆ విజయాన్ని అచ్యుత సామంత భారత్లో ప్రత్యేకించి ఒడిషాలోని గిరిజనులకు అంకితమిచ్చారు. అచ్యుత సామంత కేవలం విద్యా కార్యక్రమాలకే పరిమితం కాలేదు. కీట్ అనుబంధంగా కళింగ రిలీఫ్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేశారు. అలాగే కీట్ సర్వీస్ కమిషన్ పేరిట సామంత ఒక ఉపాధి కల్పన సేవా సంస్థను ప్రారంభించారు. దీనిలో తమ పేరు నమోదు చేసుకున్న వారికి తగు శిక్షణనిచ్చి ఉపాధి కల్పిస్తున్నారు. మరోవైపు కీట్ విశ్వవిద్యాలయం ఎదుగుదలతో భువనేశ్వర్లోని ఆ ప్రాంతంలో నేడు అనేక మంది ఉపాధి పొందుతున్నారు. ఆ ప్రాంత విద్యావనంగా ఇది మారింది. मैं तो अभी बहुत कुछ कर रहा हूँ, ओनली कीट और कीस. నేను కీట్ కీస్ సంస్థలలో మాత్రమే కాదు, ఇంకా అనేక రకాలుగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంటాను. ఇందులో భాగంగానే నా సొంత ఊరిని పూర్తిగా దత్తత తీసుకున్నాను. దానిని ఓ మోడల్గా, ఓ ఆదర్శ గ్రామంగా నిలబెట్టాను. అంతేకాకుండా అనేక విధాలుగా సామాజిక సేవలు ఏడాది పొడవునా నిర్వహిస్తూనే ఉంటాను. అలాగే సాహిత్య రంగంలో బాగా పేరున్న కాదాంబిని పత్రికను నేను నడిపిస్తున్నాను. సినిమా, సాంస్కృతిక రంగాలలో కూడా నేను మమక్యమయ్యాను. వృత్తి విద్యా సంస్థ కీట్, సామాజిక సేవా సంస్థ కీస్లే కాకుండా నేను అనేక రంగాలకు చేయూతనిస్తున్నాను. I have lended my hand in many activities. సామంత ఎంత ఎదిగినా తను పుట్టిన ఊరును మరువలేదు. మన దేశంలోని గ్రామాలు స్మార్ట్గా మారితే పట్టణాలు వాటంతటవే స్మార్ట్గా మారతాయని భావిస్తారు. అందుకు ఉదాహరణగా చూపుతూ తన ఊరిని అన్ని సదుపాయాలతో ఓ మోడల్ గ్రామంగా తీర్చిదిద్దారు. కొత్త బంగారు లోకాన్ని సృష్టిస్తూ విద్యారంగంలో విశేష కృషి చేస్తున్న ప్రొఫెసర్ అచ్యుత సామంతను ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు వరించాయి. ఆయన సామాజిక సేవా తత్పరతకు గుర్తింపుగా 2002లో ప్రాణనాథ్ అవార్డు దక్కింది. 2004లో దక్షిణాఫ్రికాలోని జోహెన్స్బర్గ్లో మహాత్మా గాంధీ రిమెంబరెన్స్ ఆర్గనైజేషన్ వారు హ్యుమానిటేరియన్ అవార్డుతో గౌరవించారు. 2007లో ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ ఎన్ఆర్ఐ సంస్థ ప్రతిష్టాత్మక అవార్డు హిందూరత్నతో సత్కరించింది. 2007లోనే ఆయన సాధించిన విజయాలను గుర్తిస్తూ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఏకంగా 4 రికార్డులు నమోదు చేసింది. 2009లో దోహాలో వైస్ అవార్డు కోసం ఖతర్ ఫౌండేషన్ ఇంటర్నేషనల్ సామంతను నియమించింది. 2010లో కర్ణాటక ప్రభుత్వం ఆయనకు స్వామి వివేకానంద నేషనల్ అవార్డు ప్రదానం చేసింది. 2011 టైమ్స్ ఆఫ్ ఇండియా సామంతకు ఐకాన్ ఆఫ్ ఒడిశా బిరుదునిచ్చింది. 2012లో జవహర్ లాల్ అవార్డు, అదే సంవత్సరం తైవాన్లో ఉన్న నేషనల్ ఫోర్మోసా యూనివర్సిటీ ఆయనకు డాక్టరేట్ ప్రదానం చేసింది. 2014లో కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా హైదరాబాద్ వారు సామంతకు ఆనరరీ ఫెలోషిప్ అవార్డిచ్చి గౌరవించారు. 2015 న్యూఢిల్లీలో వరల్డ్ సిఎస్ఆర్ కాంగ్రెస్ అచ్యుత సామంతను హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డుతో సత్కరించింది. 2014 నవంబర్ 26 విద్య, మానవతావాదం ద్వారా పేదరిక నిర్మూలనకు గత 2.5 దశాబ్దాలుగా అచ్యుత సామంత చేస్తున్న ప్రయత్నాలు, నిరంతర కృషికి ఆసియా నోబెల్ బహుమతిగా భావించే ప్రతిష్టాత్మక గుసి పీస్ ప్రైజ్ ఇంటర్నేషనల్ బహుమతిని అందుకున్నారు. KIS was the intake capacity 6 to 7,000 poor tribal children. ఒకప్పుడు 6-7 వేల మందితో ఉన్న కీస్ సంస్థ నేడు ఎంతగానో విస్తరించింది. కీస్ సంస్థ భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఒక మోడల్గా ఎదిగింది. అలాగే నా జీవితంలో ఆర్ట్ ఆఫ్ గివింగ్ పేరిట పిల్లలకు సహాయపడుతున్నాను. నా నుంచి పొందింది తిరిగి సమాజానికి ఇవ్వడం అనేది ఒక వ్యక్తిగతంగా ఎంతగానో సంతోషాన్నిస్తుంది. ఆ సంతోషాన్ని అనుభవించాలంటే ఎవరైనా ఒక్కసారి తమ వద్ద ఉన్నది పరులకు పంచాలి. Not only to yourselves but also to the people in the society. సామంత మౌలికంగా ఆధ్యాత్మికవాది. నిరంతరం తనలోకి తాను చూసుకుంటారు. మానవ జీవిత పరమార్థాన్ని అన్వేషించే ప్రయత్నం చేస్తుంటారు. అందుకనుగుణంగా గిరిజన విద్యార్థుల ప్రాంగణం కిస్లో జగన్నాథస్వామి ఆలయాన్ని నిర్మించాడు. ఆ దేవాలయ దర్శనంతోనే రోజువారీ కార్యక్రమాలు ఆరంభిస్తారు. తాను పెళ్లి చేసుకుంటే భార్యాపిల్లల జంఝాటంలో తన స్వప్నం చెరిగిపోతుంది అని ఆ ప్రయత్నాన్ని కూడా మానుకున్నారు. అణగారిన ప్రజలకు నాణ్యతతో కూడిన ఉన్నత విద్యను అందించడం అంటే గుడ్డివారికి చూపునివ్వడం లాంటిది అంటారు సామంత. అడవుల్లో కట్టెలు కొట్టుకునే పిల్లలు, నాగరిక సమాజం చదువులంటే ఏంటో తెలియని ఆదివాసీ పిల్లలు నేడు కోటి అవకాశాల ప్రపంచంలోకి అడుగులు వేశారు.
ప్రొఫెసర్ సామంత్ అకుంఠిత దీక్షతో అవకాశాల కొత్త బంగారు లోకంలోకి ప్రయాణం సాగిస్తున్నారు. ఆ ప్రయాణం ప్రపంచవ్యాప్తమయ్యింది. 2020 ప్రపంచాన్ని కరోనా మహమ్మారి కబళించింది. కరోనా కోవిడ్ నేపథ్యంలో దేశంలో మరెవ్వరూ చేయని విధంగా ప్రొఫెసర్ అచ్యుత సామంత దేశం యావత్తు స్తంభించిపోయి యావత్ ప్రజానీకం భయభ్రాంతులకు గురైన సమయంలో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాడు. ఆపద కాలంలో అభయహస్తం అందించాడు. కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కిమ్స్ పేరుతో దేశంలోనే మొట్టమొదటి కోవిడ్ ఆసుపత్రిని ఏర్పాటు చేశాడు. ఆ ఆసుపత్రిలో అంకితభావంతో పనిచేసే వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది అలుపెరగక సేవలు చేశారు. దీనికి తోడుగా ఒడిషా, బోలంగీర్, మయూర్భంజ్ జిల్లాలలో 2 కిస్ శాటిలైట్ల స్కూళ్లలో ఒకటి కోవిడ్ ఆసుపత్రిగా, మరొకటి క్వారంటైన్ కేంద్రంగా మార్చాడు. కోవిడ్ కష్టకాలంలో తీవ్ర ఆందోళన, ఒత్తిడికి గురైన వారికి టెలిఫోన్ ద్వారా కౌన్సిలింగ్, కిట్ టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్ KITT TBIని సెంటర్ ఫర్ అగ్యుమెంటింగ్ వార్ విత్ కోవిడ్-19 హెల్త్ క్రైసిస్ CAWACH కేంద్రంగా మార్చాడు. ఆ సంస్థకి కేంద్ర ప్రభుత్వం సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం ధృవపత్రాన్ని జారీ చేసింది. ఐఐటీలు, ఇతర అత్యున్నత సంస్థలకు ఇచ్చే ఈ అరుదైన గుర్తింపు, గౌరవం KITT TBIకి దక్కింది. అలాగే ఒడిషాలో కోవిడ్ నిరోధ వ్యాప్తి కార్యక్రమ బాధ్యతల్ని అప్పగించింది. వీటన్నింటినీ సామంత అనుక్షణం పర్యవేక్షణ చేశాడు. ఒకప్పుడు కటిక పేదరికానికి కేరాఫ్ అడ్రస్ అయిన సామంత నేడు పేదరికానికి అడ్రస్ లేకుండా చేస్తోన్న దార్శనికుడు. ఆయన స్వప్నం ఫలించాలి, భవిష్యత్తుకు మార్గదర్శనం చెయ్యాలి.